జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత ఏడు పాపల గారి నాయకత్వం ఏడు పాపల గారి నాయకత్వం మరి రేపు 9వ తారీఖు వచ్చే నెల 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి మరి ఏబిసిడి వర్గీకరణపై మరి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మరి రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న గారు పిలుపునియడం జరిగింది. పిలుపు మేరకు మరి ఏబిసిడి వర్గీకరణ గత మరి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మరి 100 రోజులనే ఏబిసిడి వర్గీకరణ చేస్తాను ఇంతవరకు చేయకపోవడం దురదృష్టకరం. మరి ఏబిసిడి వర్గీకరణ గురించి ఒక మరి 4-5 కమిటీలు వేసి ఇంతవరకు కూడా దాన్ని తేల్చకపోవడం బీజేపీ యొక్క దురదృష్టకరం అని చెప్పేసి 10 సంవత్సరాలు దాటి మరి 3వసారి కూడా గవర్నమెంట్ ఏర్పరిచినా కూడా మరి బీజేపీ ఇంతవరకు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుంది. ఏబిసిడి వర్గీకరణ వల్ల మరి మాది ఉపకులాలు మరి వీరందరికీ కూడా లబ్ధి జరుగుతుంది. మరి అందరి ఉద్యోగాలు కానీ రాజకీయపరంగా కానీ ఏబిసిడి వర్గీకరణతో సాధ్యమవుతుంది. విద్యాపరంగా కూడా ఉండాలంటే మరి ఏబిసిడి వర్గీకరణ కోసమై మాదిగలంతా ఏకతాటితో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మాదిగలు ఉద్యమించి మరి సొంతంగా మరి తెలుగు కలిసితోటి రేపు ఢిల్లీకి 9వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున రావాలి తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేడిపాపన్న పిలుపు మేరకు మరి ఈరోజు సమావేశం చేసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికంతా కూడా మరి మాదిగలంతా సిద్ధమై ఏకతాటితోటి ఢిల్లీకి పయనించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపయ్య మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా సమస్త మాదిగ ఉపకులాల ప్రజలందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున చలో ఢిల్లీ మహాధరణ కార్యక్రమము మేడిపాపయ్య గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలకు మరియు అదేవిధంగా విద్యావంతులకు మేధావులకు ప్రజాస్వామిక వాదులందరూ కూడా తెలియపరిచే విషయం ఏంటంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించదగ్గ విషయం ఉన్నది. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మాదిగల పట్ల ప్రేమను చూపించినటువంటి ప్రేమను మోసపూరితమైన ప్రేమని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఏ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రేమ అంటే అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల సభలకు గతంలో ఉన్నటువంటి కేంద్ర మినిస్టర్లు మంత్రులు అనేక మంది కూడా ఆ సభలకు హాజరయ్యారు. అందులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు కానీ అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు కానీ ఎన్నోసార్లు ఈ మాదిగల సభ ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణపై మాట్లాడే పరిస్థితి లేవు. కాబట్టి మాదిగ ఉపకులాల జాతి ప్రజలారా మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఈ రకమైనటువంటి మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ మనల్ని అనేక రకాలుగా విభజన చేసుకుంటూ మనకు కొట్లాటలు పెట్టించుకుంటూ వారు అధికారం లబ్ధి పొందడం కోసము మనల్ని మోసపూరితమైన మాటలతోటి మన ఓట్లను దండుకొని వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టి మనల్ని అణచివేస్తున్న పరిస్థితి ఈ యొక్క వ్యవస్థలో నడుస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించడమే మన లక్ష్యం అని చెప్పేసి నేను చెప్తూ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మనం ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు సాధించుకోలేకపోతున్నాం అని అంటే మన ఐక్యత లేకపోవడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అనేకమైన క్లిష్ట పరిస్థితి దేశంలో అనేక రకాలుగా ఉన్నాయి.
ఎందుకనంటే బాబ్రీ మసీదు రామ మందిరం విషయంలో కూడా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇంకెన్నో సమస్యల పైన కూడా అగ్రకులాలకు కూడా 10% రిజర్వేషన్లలో కూడా కల్పించే పరిస్థితుల్లో కూడా వారికి సహాయం చేసింది. ఇంకా మనము ఏబిసిడి వర్గీకరణ చేయడం విషయంలో మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ వచ్చిన నష్టమేమి లేదు. అయినా సరే చేయలేకపోతున్నాయి అని అంటే వారు మాదిగల పట్ల ఒక మోసపూరితమైనటువంటి కుట్రతోటి వాళ్ళు మాదిగలు అంచివేయడం కోసమే ఈ పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను నా జాతి బిడ్డలందరికీ తెలియపరచవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇదే మన కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఏబిసిడి వర్గీకరణ చేయని పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నా మాదిగ జాతి మాదిగ ఉపకుల ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే నెలలో 9వ తారీఖు నాడు ఆగస్టు 9వ తారీఖు నాడు మేడిపాపే ఆదేశం ప్రకారము చలో ఢిల్లీ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి ఖచ్చితంగా నా మాదిగలు మాదిగూపల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా వాళ్ళ మెడలు వంచైనా సరే మనం ఏబిసిడి వర్గీకరణ సాధించాలి, మాదిగల ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఏది ఏమైనా ఎంఆర్పిఎస్ ఉద్యమము ఏబిసిడి వర్గీకరణ సాధించే అంతవరకు కూడా ఆగే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి, మా రిజర్వేషన్ ప్రకారం మా ప్రజలందరికీ ఖచ్చితంగా మా పొలాలు మాకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి మనం చేపట్టినటువంటి ఈ ఉద్యమము ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు మేము మన జాతి పట్ల మేడిపాపే ఆదేశాల మేరకు ప్రాణాలు కోల్పోయినా సరే మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా, మేడిపాపే గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత.